నవీన్ పోలిశెట్టి స్టార్ స్టడెడ్ మూవీ ఇట్ ఇస్. నవీన్ పోలిశెట్టి అనగా నిజంగా 1000 కోట్లు పక్కా అంతే. బోర్ కొట్టచ్చు, ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు, బట్ అది పెద్ద నెగిటివ్ కాదు సినిమాకి. థియేటర్ మొత్తం ఇట్టే నవ్వుకున్నారు. నాకు తెలిసి ఇంకా చిరంజీవి గారి సినిమా తర్వాత నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. భయ్యా అనగనగా ఒక రాజు సినిమా నవీన్ పోలిశెట్టి అన్న, ఇది నీకు ఒక 1 మ్యాన్ షో అంతే. ఇంకా నవీన్ పోలిశెట్టి అనగా నిజంగా 1000 కోట్లు పక్కా అంతే. ఈ సినిమాను కానీ భయ్యా 2 తెలుగు స్టేట్లో వేశారంటే 1000 కోట్లు కన్ఫర్మ్ అంతే. ఈ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి అనే నెంబర్ 1 అంతే. అనగనగా ఒక రాజు, అయ్య బాబాయ్ సంక్రాంతికి నువ్వే రాజు అన్న. ఈ సంక్రాంతి పండగకి రాజు ఎవరు అంటే అది నవీన్ పోలిశెట్టి అనే. సంక్రాంతి అన్ని సినిమాలు వంగబెట్టాడు, అన్ని సినిమాలు పండ పెట్టేసాడు అంతే. పండ పెట్టి తొక్కేసాడు అన్న. ఏమి సినిమా అన్న, ఏమి కామెడీ అన్న, ఏమి కామెడీ. ఈ అనగనగా ఒక రాజు సినిమా ఖచ్చితంగా ఈ సంక్రాంతి 1000 కోట్ల పక్క. దయచేసి మీ థియేటర్లో ఒక్కసారి వేసుకోండి. ఇది వచ్చిన జనాలందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ అంతే. ఓరే ఏమి కామెడీ నవ్వి అన్న, ఏం కామెడీ అన్న, వేరే లెవెల్ కామెడీ అన్న. పొట్ట పగిలిపోయింది, గుండె పగిలిపోయింది, కళ్ళు పేలిపోయినాయి. అమ్మాయిలు అయితే థియేటర్లు అంతా అమ్మాయిలు, అయ్యే బాబు ఫ్యామిలీలు ఎక్కడ చూసినా ఒకటే నువ్వు. ఈ సంక్రాంతికి ఒక సినిమాను చూసి సాటిస్ఫాక్షన్ అయ్యారంటే అది ఈ సినిమానే పోయా. ఇప్పుడు దాకా వచ్చే సినిమాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ సినిమా మాత్రం కామెడీలో నెంబర్ 1. జాతిరత్నాలను మించి పెద్ద జాతిరత్నాలను మించి డబల్ పోయా. అబ్బా జాతిరత్నాలకి 10 అంతలు అంతే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూసారంటే మీరు ఫ్యాన్ అయిపోతారు. అంటే అది కూడా బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఇది ఇంకా కామెడీ ఎక్కువ, చాలా కామెడీ పరంగా ఇదే నెంబర్ 1. ఇంకా సంక్రాంతి కూడా ఎవరు రాజు అంటే అనగనగా ఒక రాజు. సంక్రాంతికే నువ్వే ఒక పెద్ద రాజు అంతే. నీ సినిమాకి 1000 కోట్లు కూడా రాజు అయ్యాడు. హీరోయిన్ కూడా చూడండి, హీరోయిన్ సామాన్లు కూడా బాగానే ఉన్నాయి. అడగద్దాం మాటలు. సినిమా హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందామే. ఒక రాజు ఎలా ఉంది? థియేటర్ మొత్తం ఇట్టే నవ్వుకున్నారు, ఫుల్ నవ్వులు. భీమవరం బాలుమా బాగా బీచిపోదమా, సినిమా ఇట్టు కొట్టమా. నవీన్ పోలిశెట్టి గారు ఏమి కామెడీ, ఏమి టైమింగ్. అబ్బా నాయనా దేవుడా, ఇలాంటి కామెడీ నా లైఫ్ లో ఫస్ట్ టైం చూశాను. జాతిరత్నాలు ఉంది కదా, జాతిరత్నాలకు మించి 10 ఉంది సినిమా. ప్రతి ఒక్కరూ ఫుల్గా నవ్వుకునే టైం వచ్చింది. సంక్రాంతికి చూసే మూవీ అంటే ఏందనుకుంటారు? అనగనగా ఒక రాజు సంక్రాంతి విన్నర్ పక్కా రాసి పెట్టుకోండి. రికార్డులు కొట్టేస్తుంది. నవీన్ పోలిశెట్టి గారు మీకు ఇట్టు పడింది. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ మారి గారు. వెరీ 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 హ్యాపీ. నేను కూడా ఫుల్ హ్యాపీ. వేరే నవ్వులు అండి. సూపర్. నవీన్ పోలిశెట్టి స్టార్ స్టడెడ్ మూవీ ఇట్ ఇస్. వర్త్ వాచింగ్. రియల్గా పొంగల్కి వచ్చింది. అసలు సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నీట్ అండ్ క్లాసిక్ మూవీ. అండ్ నవీన్ పోలిశెట్టి అయితే అసలు దించేశాడు. అసలు యా, ఫ్యామిలీ కామెడీ ఈజ్ వెరీ గుడ్ అండ్ యాక్టింగ్ వాజ్ సో న్యాచురల్. ఇట్ ఇస్ వర్త్ మూవింగ్. టికెట్ డబ్బులకి కడుపు నవ్వుకున్నారా? యా, మోర్ దెన్ దట్. Twice more than that, we enjoyed it. Sankranthi winner Naveen Polishetty? Yes, damn sure, of course, first place. Thank you so much. Nice movie. Sir, ela anpichindi? It's a very good movie. Enjoy chesara? Full entertainment. Pandaki hit kottinattena Naveen? Yeah, definitely it's a hit. Ela undi madam మూవీ చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. హిట్ కొట్టాడా నవీన్ పోలిశెట్టి? ఖచ్చితంగా హిట్టే. వన్ లైనర్ కామెడీల డైలాగ్స్ ఎలా ఉన్నాయి? వన్ లైనర్వి బాగున్నాయి. పేలింది, బాగుంది. విన్నరే. హైలైట్స్ అంటే ఇంకేం చెప్తారు కామెడీ కాకుండా సినిమాలో? కొంచెం ఎమోషన్స్ లాస్ట్కి సెకండ్ హాఫ్లో. ఇంకేముంటుంది అంతే. రెండు ఈక్వల్ ఏమో. ఎన్ని మూవీస్ చూసారు సంక్రాంతిక? 3. రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్, ఇంకా అనగనగా ఒకరు. ఇట్లా ఏది బాగుంది? 3 ఫస్ట్ ప్లేసా? అనగనగా ఒక రాజుకి మనశంకర్ వరప్రసాద్. లాస్ట్ అవును. సినిమా
ఎంత ఇస్తాను రేటింగ్ 4/5కి 4. అన్న మూవీ నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనగనగా ఒక రాజు మన నవీన్ పోలిశెట్టి గారిది నేను ఇప్పుడే చూసి బయటికి వస్తున్నాను. త్రూ అవుట్ ద మూవీ హోల్ హార్టెడ్గా హార్ట్ఫుల్గా నవ్వుకుంటూ నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యాను, నవ్వుకున్నాను, సినిమా కనెక్ట్ అయ్యాను, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యాను. చాలా బాగుండింది, హ్యాపీగా బయటకు వచ్చాను సాటిస్ఫాక్షన్తో. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా తర్వాత సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టిన సినిమా నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు. ఆయన ఎలా అయితే కాన్ఫిడెంట్గా చెప్పారో విజయం సాధిస్తాము అని, నాగవంశీ గారికి మంచిగా అదృష్టం కలిసి వచ్చింది. సంక్రాంతి పండగకి ఫైనల్లీ మళ్ళీ హిట్ కొట్టారు. సో సినిమా గురించి మాట్లాడితే ఓపెనింగ్ మన నవీన్ పోలిశెట్టి గారి నరేషన్తో స్టార్ట్ అయింది సినిమా. మెల్లగా స్టోరీలోకి వెళ్తూ కొంచెం హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత మేబీ కొంచెం లో కీ పాయింట్స్ ఉన్నాయేమో, నరేషన్ స్లో అవ్వడం వల్ల మీకు బోర్ కొట్టచ్చు, ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు. బట్ అది పెద్ద నెగిటివ్ కాదు సినిమాకి, ఇగ్నోరబుల్. సినిమా లిబర్టీ అంతే, తప్పదు మనకది. ఆ ఒక్క పార్ట్ వదిలేస్తే మాత్రం సినిమా త్రూ అవుట్ నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్తో విపరీతంగా నవ్వించారు, హాయిగా నవ్వించారు. అది కూడా ఇక్కడ కుళ్ళు కామెడీ, రొట్ట కామెడీ లేకుండా జెన్యూన్గా సీన్కి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ పండించారు. పెద్ద హీరోలకి ఖచ్చితంగా కాంపిటీషన్ ఇవ్వగలిగే సత్తా ఉన్న క్యాండిడేట్ అన్న మన నవీన్ పోలిశెట్టి గారు. మనకి ఈ సంక్రాంతి వారిలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకు కూడా మంచి కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఇస్తుంది. కానీ సంక్రాంతి సినిమాలో బ్లైండ్గా యునానిమస్ విన్నర్ మాత్రం మన శంకరవర ప్రసాదే. దాని తర్వాత హిట్ కొట్టింది మాత్రం మన నవీన్ పోలిశెట్టి గారు. ప్రభాస్ ఏం పాపం చేయలేదన్నా, మారుతి చేసిన పాపం అదంతా. మారుతి, ఓం రౌతు ఇలాంటి వాళ్ళు చేసే పాపాలు మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి, తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్కి తగులుతున్నాయి. సో అది మనం ఏం చేయలేము. ఇంకా రవణ కూడా ఇక ఏం చేయలేమన్నా. మరి రవణ మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారు. ఆ సినిమా కూడా మనకి కొంచెం కుళ్ళు కామెడీ, రొట్ట కామెడీ ఉండింది. సినిమాలో ఎక్కడ పాయింట్ లేదు, ఏం చెప్దాం అనుకున్నారు, ఏం చూపిద్దాం అనుకున్నారు అని. అఫ్కోర్స్ అది రొటీన్ స్టోరీ అవ్వచ్చు రవితేజ గారి సినిమా, బట్ చూపించే పద్ధతి ఉంటుంది అన్న. రొటీన్ స్టోరీ ఇది కూడా అనగనగా ఒక రాజు, మనశంకర వరప్రసాద్. కానీ ద వే యూ ప్రెజెంట్ మనకి జనాలకి ఎలా చూపిద్దాం అనుకుంటున్నామో, మనకి రియాలిటీకి దగ్గరగా ఎలా మనల్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాము అనే దాంట్లో ఉంటుంది. రవితేజ గారి సినిమాలో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదన్న మేము. చాలా బాగుంది, చాలా బాగుంది. మిగిలిన 2 సినిమాల కంటే చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి అంటే బాగా ఎంజాయ్ చేస్తాం కదా. Yes. ఎంటర్టైన్మెంట్ ఉందా? ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సంక్రాంతి విన్నరా? ఎస్ క్లియర్. చాలా బాగుందండి మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం నవీన్ పోలిశెట్టి వన్ లైనర్స్ చాలా బాగా డెలివరీ అయినాయి. ఓకే, సెకండ్ హాఫ్ కూడా బాగుంది అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం తక్కువ లాగ్ లేకుండా బాగా ఎండ్ చేశారు. నేచురల్ కామెడీ ఉందా, క్రింజ్ కామెడీ? లేదు, చాలా న్యాచురల్ కామెడీ ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ నవీన్ పోలిశెట్టి వన్ లైనర్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఓకే, హిట్ కొట్టాడా? సూపర్ హిట్ కొట్టాడు. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. ఎలా అనిపించింది అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి బాగా చేశారు. కామెడీ చాలా మంచిగా అనిపించింది. ఓవర్గా అనిపించిందా? లేదు, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. సంక్రాంతికి బెస్ట్ మూవీ అసలు. హిట్ కొట్టాడా మేడం? ఎస్, పక్కా హిట్. బోర్ అనిపించిందా? లేదు, బోర్ అసలు లేదు. ఫ్యామిలీస్ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ ఫర్ దిస్ సంక్రాంతి. ఎలా ఉందా? మూవీ చాలా బాగుంది. హైలైట్స్ ఏంటో? ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ నడుస్తుంది బాగాను. సెకండ్ హాఫ్ నుంచి నెమ్మదిగా కామెడీ అండ్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పడినాయి. మూవీ చాలా బాగుంది. టైమింగ్ ఎలా ఉంది? నవీన్ పోలిశెట్టి టైమింగ్ అసలు ఇంకా డౌట్ అక్కర్లేదు, చాలా బాగుంది సినిమా. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంక సెకండ్ నాకు తెలిసి ఇంక చిరంజీవి గారి సినిమా తర్వాత నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. చాలా బాగుంది సినిమా. అంటే ఓన్లీ కామెడీ ఉందా, ఇంకా ఎమోషన్స్ వేరే? ఎమోషన్స్ కూడా చాలా బాగుందండి. క్లైమాక్స్ అంతా ఇంక మ్యాక్సిమం అంతా ఎమోషన్ మీద నడుస్తుంది. లాస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ అంతాను మూవీలో మధ్యలో ట్విస్ట్లు అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. మీనాక్షి గారు మీనాక్షి చౌదరి గారు చాలా బాగా చేశారు. వచ్చారు ఇవాళ సినిమాకి. ఇవాళ ఇక్కడ ఇందాకే ఇప్పుడే షోకి వచ్చారు ఫ్యామిలీతో. నేనా 4 ఇస్తానన్న. బాగుంది. హైలైట్స్ అన్నీ బాగున్నాయి. నవీన్ పోలిశెట్టి వచ్చిండు, హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు వచ్చిర్రు, కలిపి చూసినాం, వాళ్ళందరితో కలిపి చూసినాం. డైలాగ్స్ గుర్తులు మంచిగా ఉంది సినిమా. ఫ్యామిలీ పరంగా అయితే ఒక ఎన్నికల గురించి కొంచెం ఉంది. బాగుంది కామెడీగా. హిట్ ఇదే బాగుంది. అనగనగా ఒక రాజు ఎలా ఉంది? సూపర్గా ఉంది. నవీన్ గారి టైమింగ్ అంటే సూపర్ ఎక్సలెంట్. ఫస్ట్ నుంచి మొదలు పెడితే నాన్ స్టాప్ కామెడీ అండి, ఎక్సలెంట్ అసలు. ఇందులో ఒక ట్విస్ట్, గోవా సెట్టును ఇక్కడికి తీసుకొచ్చి చేస్తారండి, ఎక్సలెంట్. అసలు నవీన్ గారి టైమింగ్ అయితే కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ఏంటంటే నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈయన
మన నవీన్ సారు ఎక్సలెంట్గా ఫుల్ఫిల్ చేశారండి. సూపర్. డైరెక్టర్ గారు మారి గారు తమిళ డైరెక్టర్ అనుకుంటా సూపర్గా తీశారు. కామెడీ విక్కీ జే మేయర్ గారిది మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. అసలు ఫస్ట్ పెద్ద సినిమాల కంటే ఇదే పెద్ద భారీ హిట్ అనుకుంటున్నాను. ఎక్సలెంట్. అసలు మనస్ఫూర్తిగా నేనైతే కుర్చీలోకి వెళ్ళి లేచి నవ్విన. ఎక్సలెంట్. ఆ 2 సినిమాల కంటే రవితేజ గారి సినిమా కంటే కూడాను బాగుంది. ఎక్సలెంట్ మూవీ అయితే సూపర్. ఎక్సలెంట్. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మూవీకి ఎంత ఉండాలో మ్యూజిక్ అంతే ఉంది. సూపర్. ఎక్సలెంట్. అందరికంటే ఎక్కువ నవ్వింది నేనే. ఫుల్ నవ్విండు. నవ్వలేదు థియేటర్లో మొత్తం నేనే నవ్వుపించిన. వారం బాలుమా బాగా బీచ్ పోదమా సినిమా ఇట్టు కొట్టమా.